రంగప్ప. నేను 1986లో ఈ ప్లాట్లు మేము కొన్నాము. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి నాగరాజు అనే ఆయన, రాచానపల్లి నాగరాజు అనే ఆయన దౌర్జన్యంగా ఇక్కడ కంచెలు వేసి అందరూ ప్లాట్లని ఆక్రమించుకుంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయవలసినదిగా టీవీ వారిని కోరుతున్నాం. నా పేరు వెంకటరమణారెడ్డి, పాపంపేట గ్రామ నివాసిలో. గత 1972 నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. నారాయణపురం, రాచానపల్లి ఈ పొలాలన్నింటిలోనూ మెయిన్ వచ్చేసి ఇప్పుడు రాచానపల్లి పొలంలో 144 సర్వే నంబరు, 23 ఎకరాలు. ఇది మొత్తము కడదరుగుంట రామాంజనేయులు గారు వాళ్ళంతా పార్ట్నర్స్ కలిసి ఇక్కడ లేఅవుట్ వేసడం జరిగింది. ఈ లేఅవుట్లో అందరూ లోన్లు తీసుకొని ఇళ్ళన్నీ కట్టించినారు. కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో 23 ఎకరాల పైకి 3 ఎకరాలు అని, దాంట్లో 1.5 ఎకరా ఆ నాగరాజు అనేవారు మా పేరు మీద ఉంది, మేము ఇంతకుముందు ఎప్పుడు అమ్మలేదు అని చెప్పి ఇక్కడ ఖాళీ ప్లాట్ల పైన మొత్తము కంచేయడం జరిగింది. బాధ్యతలకి ఏదైనా కానీ లీగల్గా కానీ ఏదైనా నోటీసులు కానీ లాయర్ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఏ కాపీలు తెచ్చుకోకుండా మెయిన్ ఇక్కడ మొత్తం వేస్తున్నారు. దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించి, పై అధికారులంతా స్పందించి, పాపంపేటలాగే జరుగుతూ ఉంది. దీన్ని ఏదన్నా ఉంటే లీగల్గా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉండే ప్రజలందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. రంగప్ప. మేము 1986లో మాకు ప్లాట్లు ఇచ్చినారు. మేము అప్పుడు కొన్నాం. జి ఆంజనేయులు అని వాళ్ళ 4 పార్ట్నర్లు, వాళ్ళు అంతా కలిసి మాకు ప్లాట్లో రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చినారు. అప్పటి వరకు మేము మా జవాబుదారీగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఆయన నాగరాజు, ఆయన రాచానపల్లి నాగరాజు, ఆయన వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ కంచెలు బాసి మావే అంటున్నారు. ఇది తప్పు. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. సిఐ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేసి మీరు అన్ని డాక్యుమెంట్ తీసుకొని రండి, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. దయచేసి మా మొర ఆలకించాలిగా కోరుచున్నాం. ఇక్కడ అన్ని ఇండ్లు కూడా ఉన్నాయి రెడీగా, బ్యాంకు లోన్లు వచ్చాయి. కాకపోతే వాళ్ళ ఇండ్లను ఫస్ట్ మీ ఖాళీ ప్లాట్లో ఆక్రమించి మళ్ళీ ఇండ్లను కూడా వాళ్ళు జబర్దస్త్ చేశామని చెప్పి వాళ్ళు అంటున్నారు. దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. సిఐ గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. నా పేరు చక్రవర్తి. ఇట్లా ప్లాట్ నెంబర్ 101, 116 మా ప్లాట్. ఇట్లా మాది మీకు ఉన్న డాక్యుమెంట్స్ కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు కంచె అంతా వేరే వాళ్ళు వచ్చి మా స్థలం అని చెప్తున్నారు. వాళ్ళు ఇట్లా మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించాము. వాళ్ళు వచ్చి ఇట్లా డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని రేపు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. అందుకు మేము వెళ్తున్నాము. మాది వేరే వాళ్ళు మా స్థలం అని చెప్తున్నాం. మా దౌర్జన్యం ఇట్లా చేస్తున్నారు అందరికీ. కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.